నేను నా పేరు సాత్విక. నేను ఎస్టీబీఎం శ్రీ తాళప్రోలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను. సెవెంత్ క్లాస్. నేను ప్రతి ఆదివారం టాగోర్ గ్రంథాలయానికి వచ్చి వివిధ రకాల కార్యక్రమాలలో పాల్గొని మళ్ళీ ఆ పాల్గొన్న వాటిల్లో ఫలితాలు గెలుచుకుంటాము. మళ్ళీ నేమించో మాకు శిక్షణ జరుగుతుంది. ఎలా అంటే కూచిపూడి, భరతనాట్యం, సంగీతం, డ్రాయింగ్ ఇలాంటి తెలుగు క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ అన్నీ జరుగుతాయి. ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడిద్ది. దానివల్ల మీరు వచ్చి నేర్చుకుంటారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వరి. నేను శ్రీకృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం టాలెంట్ స్కూల్లో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ప్రతి ఆదివారం ఠాగూర్ గ్రంథాలయంకి వస్తాను. అక్కడ వివిధ పాటలు, శిక్షణలు జరుగుతాయి. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కే భార్గవర్మ. నేను శ్రీ భారతీయ విద్యామందిర్లో చదువుతున్నాను. నేను ఈరోజు జరిగిన క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. నాకు మొదటి బహుమతి వచ్చింది. నాకు ఈ విషయం చెప్పిన సార్ గారికి అలాగే మేడమ్స్ అందరికీ థ్యాంక్స్. నా మిత్ర బృందానికి కూడా ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీ భారతీయ విద్యామందిర్ స్కూల్లో నుంచి వచ్చాను. ఈ క్విజ్ కాంపిటీషన్ చాలా బాగా జరిగింది. నేను 4వ బహుమతి గెలుచుకున్నాను. ఈ క్విజ్ కాంపిటీషను మేడంకిను సార్కి చాలా థ్యాంక్స్. ఈ క్విజ్ కాంపిటీషన్కి అందరికీ రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీ భారతీ విద్యామందిర్ స్కూల్ నుండి వచ్చాను. ఠాగూర్ లైబ్రరీకి వచ్చాను. క్విజ్ కాంపిటీషన్ జరిగింది. ఇక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఇక్కడ అందరూ రావాలని కోరుకుంటున్నాను. అందరికీ చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. శుభోదయం అందరికీ. నా పేరు నవదీప్. నేను శ్రీ భారతీయ విద్యామందిర్ స్కూల్ నుంచి వచ్చాను. ఇవాళ ఠాగూర్ లైబ్రరీలో క్విజ్ కాంపిటీషన్ జరిగింది. క్విజ్ కాంపిటీషన్ వల్ల చాలా మంచి మాటలు అన్నీ నేర్చుకున్నాము. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ధన్యవాదాలు. క్విజ్ వల్ల అనేక విషయాలన్నీ తెలుసుకున్నాను. I'm very much thankful for the Amma News Express channel. So today we conducted the quiz program in the Tagore Memorial Library. So all the students are participated in all the means. So we are excited. Also the students are very anxious to participate. So we conducted somewhat 50 members they are participated in this. In that they learned somewhat what is going on in India as well as other country. That much of knowledge they are collecting from the general knowledge. So we are getting the awareness program like a quiz competition. So the students are participating. The very huge numbers of the people. We are categories of 1, 2, 3, 4 like that. So in this we are conducting as a category of 2 to 5 1 and 6 to 8 1 and 9 to 11 like that. We are participating. We are bifurcating the category. So in this category I am request all the people, all the students to participate in this. I am very much glad, very much happy that all the parents who are participated today along with the students also, they are very much, I got somewhat enthusiasm to the students. We are very much thankful to the parents who got long away and getting all the students and making the participate and collecting the people once again to the home. So very much thanks to the Amma News Express channel who are being very cooperative with us. And also thanks to the Tagore Memorial Library madam also. Thank you very much. Thank you.
Now, very good answer. Now I am going to continue. ఫస్ట్ మన కంట్రీలో ఎవరెవరు ఉన్నారు, మనల్ని ఎవరు పరిపాలన చేస్తారు, మన గవర్నమెంట్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ వన్స్ అగైన్. Who is our, very easy question and we can answer. Who is the president of our India? Draupadi Murmu. Yes, correct. ఆ అమ్మాయి ఏమో సార్ మమ్మల్ని ఈజీగా క్వశ్చన్ అడగండి అని అడిగింది. ఈజీగా క్వశ్చన్ అడగాలంటే నీ పేరు ఏంటి అని అడగాలి. అంతకన్నా ఈజీ క్వశ్చన్ లేదు. మీరు చెప్పారు కదా. ఓకే రైట్. ఓకే ఇప్పుడు మనం స్టేట్గా హూ ఈజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్? నారా లోకేష్. నేను చెప్పలేదు, అడగలేదు, మీరు అడిగారు, అడగకుండా చెప్పారు. అడగకుండా మీరు చెప్పారు. నేనేం అడిగాను? హూ ఈజ్ ద ఎడ్యుకేషన్ అన్నా. ఓకే పాస్. హూ ఈజ్ ద డిప్యూటీ సీఎం ఫర్ అవర్ స్టేట్? డిప్యూటీ సీఎం ఫర్ అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్. Okay, very good. They got the one. They got the one. So, who is acting as a president in our city? మన సిటీలో, మన ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ అయితే అక్కడ ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటారు. మనకి స్టేట్లో ప్రెసిడెంట్కి ఈక్వల్గా ఏ చట్టాన్ని అమలు చేయాలన్నా ఒక ఆయన ఉంటారు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? అసెంబ్లీలో మన కొంత చట్టం ఏదైనా పాస్ చేస్తే దానికి సంతకం పెట్టి ఆమోదించిన వాళ్ళు ఎవరు? మన అసెంబ్లీ చట్టాన్ని ఎవరు? మీకు డెమోక్రసీలో ఈ భాగం, ఈ లక్ష్యం ఉంది. ప్రెసిడెంట్ సెంట్రల్, సిటీలో స్టేట్లో ఎవరైనా Yes, government is right. Who is our central home minister? Who is our central home minister? Who is our central home minister? Who is our central? Huh? Okay. Next. Don't use lips. Okay, next. Your action. You can use straw. You can use floor also. Anything. చెప్పరా. డిస్కస్ ఏమవుతుంది? మీరు చెప్పాలి.
ఫస్ట్ మీరు వచ్చారు అని నేను చెప్పను, ఎందుకంటే మీరు వచ్చారా లేదా దానికి. మీరు వచ్చారు అని నేను చెప్పను, ఎందుకంటే మీరు వచ్చారా లేదా దానికి. ఒకవేళ మీరు వచ్చారేమో నాకు తెలియదు, ఎందుకంటే నాకు తెలియదే తెలియదు. got 0 marks. Group 7 got 1 mark. Already you know how many answers you did. Now Group 6 got 3 marks. Group 1 got 2 marks. Group 2 4 marks. Group 3 5 marks. Group 5 4 marks. Now the winners are Group 8 7 marks.